హాయ్ పిల్లలు, స్వాగతం లిటిల్ వండర్స్ టీవీలోకి. ఇక్కడ మిమ్మల్ని చెప్పే కథలు, నవ్వించే పాఠాలు, ఇంకా మజాగా ఉండే మోరల్స్ ఎదురుచూస్తున్నాయి. ఒక ఊర్లో తార అనే పాప ఉండేది. ప్రతి ఉదయం పూల చెట్లు చూసి పరిగెత్తడం ఆమెకు ఎంతో ఇష్టమైంది. ఒకరోజు పాఠశాలకు వెళ్తుండగా తార ఒక పెద్ద వటవృక్షం క్రింద ఆగింది. ఆ చెట్టు చాలా పాతది, చాలా ప్రత్యేకమైనది. ఆమె చెట్టును చూసేలోపే ఒక్కసారిగా బంగా చీకటి కొంత వెలుగు మెరిసింది. చెట్టు నుంచి ఒక మృదువైన స్వరం వినిపించింది. హలో తారా అని చెట్టు పలికింది. తార ఆశ్చర్యంతో నోరు తెరిచి చూసింది. ఇది నిజమేనా? చెట్టు మాట్లాడుతోందా? తారను చూసి చెట్టు నవ్వుతూ చెప్పింది, మేము చెట్లు కూడా మనిషిలా జీవించాలనుకుంటాం. మేము అందరికీ మేలు చేస్తాం. చెట్టు చెప్పింది, మాకు నీళ్లు, గాలి, పక్షులు అవసరం. కానీ మనుషులు మమ్మల్ని నరికేస్తున్నారు. మేము మూగగా చూస్తున్నాం. చెట్టు తారకి పాత కథలు చెప్పింది. చెట్లు నరకబడ్డప్పుడు పక్షులు ఎలా వెళ్ళిపోతాయో, నేల ఎలా ఎండిపోతుందో చూపించింది. చివరగా చెట్టు చెప్పింది, నీవు చిన్నవానవు, కానీ మార్పుకు నీవే ప్రారంభం కావచ్చు. నీవు చెట్లు నాటాలి, ప్రజలకు చెప్పాలి. తారా పట్టుపట్టింది, నిజమే, నేను చెట్లు నాటుతాను, అందరికీ చెట్ల గురించి చెబుతాను అని చిరునవ్వుతో అంగీకరించింది. తారా పిల్లలందరినీ పిలిపించింది. కలిసి చెట్లు నాటారు. ప్రతిరోజు వాటికి నీళ్లు పోశారు. అవి పెరిగాయి. గ్రామస్తులు కూడా ఆమెను చూసి మోటివేట్ అయ్యారు. అందరూ కలిసి ఆ ఊరిని ఆకుపచ్చగా మార్చారు. వటవృక్షం మళ్లీ పచ్చగా మారింది. పక్షులు మళ్లీ వచ్చాయి. చెట్టు కూడా తారపై గర్వంగా చూసింది. తార పిల్లలతో కలిసి ఆ చెట్టు చుట్టూ ఆడుతూ పాడుతూ తిరిగింది. చెట్టు కింద ఉన్న హాస్యం అంతకు మించినది. ఊరు ఇప్పుడు సంపూర్ణంగా మారింది. పచ్చని పొలాలు, పెద్ద చెట్లు, నవ్వుతూ పిల్లలు. చెట్టు మళ్లీ మాట్లాడటం మానలేదు. చెట్లు మాట్లాడతాయి, మనం వినగలిగితే. తారలా మారండి, చెట్లు నాటండి, ప్రకృతిని ప్రేమించండి. ఈ కథ నచ్చిందా? మరిచిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అద్భుతమైన కథల కోసం తిరిగి రండి.